యోహా రాసిన సువార్త 9వ అధ్యాయము మొదటి కానించి మనము చదువుకుందాము. దేవుడు వాక్యం ఈ విధంగా రాయబడినది. ఆయన మార్గమును పోస్తుండగా ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిశువులు బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టి ఉన్నాడు, ఎవడు పాపం చేసినో అని ఆయనను అడిగెను. ప్రియమైనలారా, దేవుడి వాక్యం విధంగా బయలుపడుతున్నది. యేసు ప్రభు వారు శిశువులు కూడా ఏం చేస్తారంట, బజార్న వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఒక మార్గంలో వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఒక పుట్టి గుడ్డివాడు ఏం చేసిందంట, అక్కడ కూర్చొని ఉంటున్నాడు. అయితే శిశువులకు ఒక అనుమానం వచ్చింది. ఏదో ఒక పాపం చేస్తేనే కదా మానవుడికి ఏదో ఒకటి జరిగేది అనేది ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ పుట్టి గుడ్డివాడిని చూసి యేసు ప్రభువుని ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ప్రభు, వీడు పుట్టుకతోటి గుడ్డివాడికి పుట్టి ఉన్నాడు కదా, ఎవరు పాపం చేసినాడు, వీడి కన్నవారా పాపం చేసినాదని యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు అంటున్నాడు కదా, వీడు పాపం చేయలేదు, వీడి కన్నవారు పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలో వీడి మీద ఉంచబడినాయనే ప్రభు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రేమినోలారా, ఒకరు పుట్టుకతోటి పుట్టినారని, మరి అతని యాసన జరిగిందని, వీడికి ఎట్లా జరగాలే, వాడు ఏదో ఒకటి చేసినాడు, పాపము పండుతుందిలే ఒక రోజు అనే మానవుడు అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, పాపం నుంచి జీతం మరణం. కాబట్టి ఇక్కడ పుట్టి గుడ్డివాడు ఏం చేశాడంటే దేవుణ్ణి మైనపరచడానికి, మనం కూడా ఒకప్పుడు మతంలో ఒక కుంటితనంగా ఉంటున్నాం కదా, మతంలో ఒక కుంటితనంగా జీవిస్తున్నాం. కాబట్టి ఆ కుంటితనం నుంచి మనం విడుదల కలిగజేయాలని, దేవుణ్ణి మైనపరచాలని, దేవుణ్ణి సంతోషపెట్టాలని, దేవుని గణపరచాలని, దేవుణ్ణి మనం ఎంతో కదా ఆయన నమ్ముకోవాలనే దేవుడు కొన్ని విషయాలుగా మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుకని ఆయన మార్గమును పోతుండగా పుట్టి గుడ్డివాడు యొక్క మనుషుడు కనపడి ఆయన ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాను. దేవుని మహిమ కొరకే కదా. ఇప్పుడు నేను కింద పడ్డానంటే ఏదో పాపం చేసినారు అనుకుంటున్నారు, కానీ ఎందుకంటే దేవుని మైన కొరకు, దేవుని సంతోషపెట్ట కొరకు నన్ను ఈ విధంగా చింతించినాడని నాకు నమ్మకము కలిగినదనే ప్రభు మనకి తెలియజేసి ఉంటున్నాడు. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీ మతాలని ఇచ్చి కదా, మరి ఏదైనా దెబ్బ తగినా సరే, ఏదైనా సరే నేను ఏ పాపం చేసినా అనుకోకుండా దేవుని మైన పడుతున్నాను, దేవుని సంతోష పెడుతున్నానని అది గుర్తెరిగి మన ముందు సాగిపోవాలనే ప్రభు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలను ఎన్నికలు దీవించి ఆశించునుగాక. ఆమేన్.